ఫైనల్ ఒక పాయింట్ చెప్పాలండి. ఒక పాయింట్ 2 పాయింట్లు మాట్లాడాలి. ఒకటి ఫైనల్‌గా సుమన్ శెట్టి గారితో నువ్వు అసమర్థ కెప్టెను అని చెప్పి ఆహ్, ఈవిడ అన్నప్పుడు మాధురి గారి మధ్యలో వచ్చి ఆవిడ తెలుగు వచ్చు, ఎప్పుడైనా తప్పు మాట్లాడినప్పుడు మాత్రం తెలుగు రాదని చెప్తారు అన్నప్పుడు మళ్ళీ సంజన గారొచ్చి అనవసరంగా నీకు నీ నోటికి దండం అంటే, నీ నోట అంతకంటే దారుణము. నీకు సెన్స్ లేదు. నువ్వు అది కాదు, ఇది కాదు ఇలా అంటున్నప్పుడు నువ్వు అపాలజైజ్ చెప్పనేమో సంజన గారు అడుగుతారు. సంజన గారికేమో నీకు అపాలజైజ్ చెప్పుకోవడానికి నేను ఇక్కడికొచ్చింది. మరి అపాలజైజ్ చెప్పాలంట. నేను ఇదే మాట మీద నిలబడి ఉంటాను. నీకు సెన్స్ లేదు. యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఆల్సో అని చెప్పి మళ్ళీ ఆమెని తిడుతూనే ఉంది. ఆమెమో వెళ్ళి ఏడుస్తుంది పాపం. మొత్తానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్‌కి ఏంటి అంటే ముందేమో సుమన్ శెట్టి గారిని అసమర్థ అని ఆవిడ అన్నప్పుడేమో ఆవిడ మీద కోపం వచ్చింది సంజన గారి మీద. తర్వాత మాధురి గారి చేత తిట్టించేసుకుని ఈవిడ బాగా అనవసరంగా గెలుక్కొని తిట్టించేసుకుని పక్కకెళ్ళి ఏడుస్తున్నప్పుడేమో ఈవిడ మీద జాలి కలిగింది. అసలు తలనొప్పి ఏంటంటే ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు ఒకటి స్ట్రాంగ్‌గా ఉండలేకపోతున్నాయి. ఒక్కోసారి ఉన్నట్టుండి వాళ్ళ మీద జాలి కలుగుతుంది, వీళ్ళ మీద జాలి కలుగుతుంది, వీళ్ళు బాగానే ఉన్నారనిపిస్తుంది. నాకు మాధురి గారు కూడా ఒక్కోసారి ఈవిడ బాగానే ఉంది కదా అనిపిస్తుంది. చాలా మందికి నేనే కూడా అన్నాలే ఈవిడేంటి అసలు ఇలా మాట్లాడుతుందని. కానీ కొన్నిసార్లు ఆవిడ కూడా బాగానే అనిపిస్తుంది. ఈ సీజనే అసలు దారుణంగా ఉంది. ఒక సైడ్ తీసుకుందాం, ఫుల్గా ఒక సైడ్ తీసుకుందాం అంటే లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఉన్నారు. ఒకసారి వాళ్ళే తప్పు చేస్తారు, మళ్ళీ వాళ్ళే బాగా చేస్తారు, ఒక్కొక్కసారి గొప్పగా కనిపిస్తారు, ఒక్కొక్కసారి చాలా దారుణంగా అనిపిస్తారు. ఏంటో అలా ఉంది. ఫైనల్ విషయం అండి, తనుజ టాప్. అందరూ అంటున్నది తనుజ టాప్ కదా. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అనడానికి ఒకే ఒక్కటి నాకు అనిపిస్తున్నది. ఇది మీరు ఎంతమంది నాకు దీనికి ఆన్సర్ చేయగలుగుతారో చూడండి. తనుజ నిజంగా సేఫ్ గేమ్ ఆడకపోతే రమ్య తన విషయంలో మాట్లాడినప్పుడు రమ్యకి ఫుల్ కౌంటర్ ఇచ్చింది, గట్టిగా మాట్లాడింది, బాగానే ఉంది. మరి రాజా అనుకుంటూ తిరుగుతున్న మాధురి గారితో మాత్రము నన్ను ఎందుకు అలా అన్నావు అని నిలదీయడమో, లేకపోతే ఆవిడతో గొడవ పడ్డము, ఇది ఎందుకు జరగలేదు? నువ్వు దేనికి తగ్గవు? ఎక్కడన్నా ఎవరన్నా ఒక మాట నేను నిజంగా అనకపోయినా నువ్వు తగ్గే క్యారెక్టర్ కానప్పుడు తనుజ, మరి ఆవిడ అన్నప్పుడు వీటి గురించి చేతులు కలిస్తే చప్పట్లు వీటి గురించి మాట్లాడినప్పుడు ఆమె అందరినీ తెలుసు, ఎంకరేజ్ చేస్తుందని ఈమె అన్నదని తెలుసు. అయినా కానీ రాజా అంటే ఆమెతో ఎందుకు తిరుగుతుందో, ఆమెతో రిలేషన్ అసలు ఎందుకు బ్రేక్ చేసుకోలేదు? సేఫ్ గేమే కదా ఇది. ఏదో నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు తనుజతో కలిసి అని చెప్పి రీతు మాధురి గారిని అన్నప్పుడు నేను అలా ఆడుతున్నప్పుడైతే నామినేటెడ్ బోర్డు నాకు ఎందుకు వేస్తుంది అన్నారు. సరే ఓకే, ఈవిడ ఆడట్లేదు అనుకుందాం. మరి తనుజ ఎందుకు ఈవిడతో బాగుంటుంది? ఈమెని ఇట్లా వచ్చి రాగానే ఇలా అన్నారంటే ఆ పర్సన్ మాధురి గారు కాకుండా ఇంకెవరన్నా అయి ఉంటే తనుజ ఖచ్చితంగా ఇట్లా బిహేవ్ చేసి ఉండేది కాదు. ఎందుకో మాధురి గారంటే భయమో ఇంకోటో నాకు తెలియదు కానీ సేఫ్ అయితే ఆడుతుంది.